రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రుణమాఫీపై మరో 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని తెలిపింది. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే అని తెలిపింది. కేంద్ర బడ్జెట్ పెట్టిన 2 రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉచిత బస్సు పథకం కోసం నెలకు రూపాయలు 350 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. మరోవైపు రైతు బంధు దుర్వినియోగంపై రాష్ట్ర కేబినెట్కు నోట్ అందజేసింది వ్యవసాయ శాఖ. గత ప్రభుత్వ హయాంలో 12 విడతల్లో కలిపి 26,500 కోట్లు ప్రజా ధనం దుబారా అయినట్లు గుర్తించింది. హైవేలు, వెంచర్లు, బీడు భూములకు కూడా గత 6 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు చెల్లించారని తెలిపింది. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతి విడతలో 2,000 కోట్ల రూపాయలకు పైగా దుర్వినియోగం అయినట్లు గుర్తించింది కాంగ్రెస్ సర్కార్. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చర్యలు చేపట్టింది. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.